యోగ్యతయు లేని నా ఎడ నీ కృప చూపితివి. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని. నామది నిండెను ఆశతో నే పాడేదా స్తుతి గీతం. నీవేనా తోడుగా, నీవేనా నీడగా, ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా. నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివే గతకాలము. నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంత. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రేమ గీతం, ప్రణయ గీతం, పవిత్ర గీతం, పరలోకపు గీతం, అదే మన పరమగీతం. అవును ప్రియులారా, గడిచిన కొంతకాలంగా పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికలో పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి ఒక్కొక్క వచనాన్ని మనము క్లుప్తంగా నేర్చుకుంటూ ఉన్నాం. నిజమే, ఈ పరమగీతముల గ్రంథాన్ని చదివినప్పుడు చాలామంది, అందులోనూ మరి ముఖ్యంగా యవ్వన బిడ్డలు, ఈ గ్రంథమును అపార్థము చేసుకునేటటువంటి ప్రమాదం ఒకటి ఉంది. కనుక అట్టి ప్రమాదములో నుండి బిడ్డలందరూ కూడా తప్పించబడాలి అని ఈ పరమగీతములో ఉన్నటువంటి ప్రేమ, ఈ పరమగీతములో ఉన్నటువంటి ప్రణయము, ఈ పరమగీతములో ఉన్నటువంటి పవిత్రత, అది ప్రియుడు ప్రియురాలు మధ్యలో ఉన్నదని మనము గడిచిన కొంతకాలంగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున కూడా అలాంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యమును మనము ధ్యానించనై ఉన్నాం. కనుక ప్రియులారా, మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీలో అనేకులు ఈ పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే శీర్షికను క్రమంగా వీక్షిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించకపోయినట్లయితే, ఎప్పుడైనా మీరు ఒకవేళ ఏదైనా ఒక కార్యక్రమాన్ని మీరు మిస్ అయినట్లయితే, తిరిగి మళ్ళీ వాక్యాలను యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటి హానోక్ ఎవాంజలిజం అనేటటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వాక్యాలన్నింటినీ కూడా మీరు అక్కడ చూడగలుగుతారు. కనుక ఒకవేళ టీవీ ప్రోగ్రాంలో మీరు కార్యక్రమాలను మిస్ అయి ఉన్నట్లయితే, తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఈ వాక్యాలను విని ఇంకా ఆధ్యాత్మికంగా బలపరచబడాలని నేను మీ అందరికీ కూడా ప్రాముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి విశేషం ఏంటంటే, అనేక మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించిన తర్వాత నాకు ఫోన్లో మాట్లాడుతూ ప్రార్థనా విజ్ఞాపనలను తెలియచేస్తూ ఉన్నారు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కొరకు, పరిచర్య కొరకు మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనవి. ప్రాముఖ్యంగా ప్రియులారా, మీలో అనేకులు ఈ కార్యక్రమము ద్వారా వాక్యాలు నేర్చుకుంటున్న విధానమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వాక్యాన్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటూ వాక్యములో ఎదుగుతున్న విధానమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నిజమే, ఈ పరమగీతముల గ్రంథములో 8 అధ్యాయాలు మనకు కనబడుతున్నాయి. ఈ 8 అధ్యాయాలు మనము చదివినప్పుడు మన ప్రియుడు, పరమ ప్రియుడు, మన రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనము చూడగలుగుతాం. ఆ ప్రేమను మనము ఆస్వాదించి, ఆ ప్రేమను మనం పొందుకొని రెండవసారి ఈ లోకానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాజులకు రాజుగాను, ప్రభులకు ప్రభువుగాను, పరమ ప్రియుడిగా, వరుడుగా వచ్చినప్పుడు వధువు సంఘముగా మనమందరము, శూలమితిగా మనమందరము కూడా ఆయన రాజ్యములో ప్రవేశించాలనేదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్టి ఉద్దేశమును మీలో అనేకులు గ్రహిస్తున్నందులకై, అర్థము చేసుకొని వాక్యములో ఎదుగుతున్నందులకై నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున అట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుదాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము
మొదటి 2 వచనాలు ఈ రోజున మనము చదువుకుందాం. 2వ వచనము అలాగే 3వ వచనం కూడా మనము ధ్యానం చేద్దాం. ఈ 3 వచనాల ద్వారా 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము నేర్చుకుని ఉన్నాం. రండి, పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఒకదాని తర్వాత ఒకటి చదువుకొని వాక్యమును అర్థం చేసుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇది ఒక భాగం అండి. 2వ భాగానికి వస్తే 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఇది 2వ భాగము. ప్రియ సహోదరి సహోదరులారా, పరమగీతము నుండి పరమరాజ్యమునకు అనే ఈ శీర్షికలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకొనబోతున్నాం. ఒకటి ప్రియురాలు, 2వది ప్రియుడు. ఈ 2 విషయాలు మనము నేర్చుకొని ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించుకుందాం. ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడాలి, ఆత్మలో మనము ఎదగాలి. అయితే మన యొక్క ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు 2వసారి లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆ రాజ్యంలో ప్రవేశించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 1వ భాగాన్ని చదువుకుందాం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఇప్పుడు మొదటి భాగము స్త్రీ. అయితే స్త్రీలలో నా ప్రియురాలు అట్లు కనబడుచున్నది అంటున్నాడు ఆయన. అంటే మొదటి భాగము స్త్రీ. ఈ మొదటి భాగము స్త్రీలో మళ్ళీ 2 భాగాలు నేను విభజిస్తున్నాను. ఒకటి పొలము, 2వది లోయ. మొదటి భాగంలోనే ఒకటి పొలము, 2వది లోయ. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఈ పరమగీతముల గ్రంథం అంతా కూడా ప్రియురాలు షూలమ్మితి, ప్రియుడు యేసుక్రీస్తు మధ్యలో జరుగుతున్నటువంటి ప్రేమ కావ్యము, ప్రేమ గీతము, ప్రణయ గీతము, పవిత్ర గీతము ఈ పరమగీతముల గ్రంథాల్లో మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ప్రియురాలు షూలమ్మితి అంటుంది, నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను. ఇది మొదటి భాగము. 2వది లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియులారా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. పొలము, మనము మొదటి భాగాన్ని మనము చూసినట్లయితే పొలము, ఒక పొలమును ఒక రైతు చాలా కష్టపడి ఉపయోగించుకుంటాడు. దాన్ని ఒక పొలములో రైతు పంట పండించాలి అంటే ఎంతో ప్రయాసమును, ఎంతో కష్టాన్ని ఆ పొలంలో వెచ్చిస్తాడండి. అలా వెచ్చించినప్పుడు, అలా ప్రయాసపడినప్పుడే ఆ పొలములో తాను అనుకున్నంత పంట తీయగలుగుతాడు. ఆ పొలములో పంట వేయాలి అంటే ముందుగా ఆ పొలాన్ని దున్నవలసి ఉన్నది. పొలాన్ని దున్నినప్పుడు బండలు బద్దలైపోయి ఆ నేలంతా కూడా సమానంగా దున్నబడి ఆ మట్టిగా చదును చేయబడిన తర్వాత అందులో ఈ విత్తనాలు విత్తడం అనేది సర్వసహజము. అలాగా విత్తనాలు విత్తినప్పుడు ప్రియులారా, ఈ రైతుగారు ఏదైతే విత్తనం విత్తుతాడో ఆ విత్తనముతో పాటు కొన్ని పిచ్చి మొక్కలు కూడా మొలకెత్తడం ప్రారంభించబడుతుంది. మనం మత్తయి సువార్తలో చూసినప్పుడు యజమానుడు నిద్రించుచూ ఉండగా శత్రువు దుష్టుడు వచ్చి ఆ పొలములో కొన్ని విత్తనాలు విత్తాడు. వారు అప్పటి వరకు కష్టపడి పొలాన్ని దున్ని పొలములో విత్తనాలు విత్తి వెళ్ళిపోయారు కదా. ఆ యజమానుడు పడుకున్నప్పుడు, విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు అర్ధరాత్రి వేళ శత్రువు వచ్చి ఆ పొలములో కొన్ని చెడు విత్తనాలు ఏవైతే ఆ యజమాని విత్తలేదో ఆ విత్తనాలను ఆ పొలం మధ్యలో విత్తేసి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తాం. కొంతకాలానికి గోధుమలు పెరుగుతున్నాయి, గురుగులు పెరుగుతూ ఉన్నాయి. గురుగులను చూసినప్పుడు ఆ దాసులు అన్నారు, ఏమయ్యా మనము గోధుమలు కదా విత్తింది, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీటిని మనము పెరికేద్దామా అన్నప్పుడు యజమానుడు అంటాడు కదా, కాదు కాదు, ఒకవేళ మీరు గురుగులను గనక పీకి వేస్తే, పెరికి వేస్తే గోధుమలు కూడా
నష్టపోయే ప్రమాదం ఉన్నది. రెండుటిని పెరగనివ్వండి. కోతకాలమున గోధుమలను ఒక వైపున, గురుగులను మరొక వైపున మనము పంటలో సమకూర్చి 2 భాగాలు చేసేద్దాము అని ఆ యజమానుడు దాసులకు చెప్పడము మనం మత్తయి సువార్తలో చూస్తుంటాం. ప్రియులారా, పొలము ఎలాంటిది అంటే కొన్ని సందర్భాల్లో ఆ పొలము నీరు లేక బీటలు బారిపోయినటువంటి పొలముగా ఉండొచ్చేమో. కొన్నిసార్లు ఆ మెత్తనైనటువంటి ఆ యొక్క సారము లేకుండా బండలతో, మోడుబారినటువంటి బండలతో ఉండవచ్చేమో. అయితే ఆ పొలంలో విత్తనాలు విత్తాలి అనుకుంటే చక్కగా రైతు ఆ పొలాన్ని సిద్ధపరచుకుంటాడు. అయితే ఇప్పుడు తన పంటతో పాటుగా పంటలో కొన్ని పిచ్చి మొక్కలు కూడా ఎదుగుతూ ఉన్నాయి. కానీ రైతుగారు ఆ యొక్క ఎదుగుతున్నటువంటి తన పంటను చూస్తాడు, ఆ పంటను సంరక్షించుకుంటాడు. పొలములో పూయు పుష్పము వంటిది ఈ షూలమ్మితి. తన చుట్టూ పిచ్చి మొక్కలు ఉన్నప్పటికీ, తన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, తన చుట్టూ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ షూలమ్మితి తనను తాను కాపాడుకుంటూ ఎదుగుతూ ఉన్నది. ఈ రైతుగారి యొక్క దృష్టి ఏ విధంగా అయితే తన పంట మీద ఉన్నదో, ఈ ఎదుగుతున్నటువంటి షూలమ్మితిని చూసినప్పుడు ప్రియుడు మాట్లాడుతున్నటువంటి మాట, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఎన్నో పిచ్చి పిచ్చి మొక్కలు ఉన్నాయి, కానీ నా ప్రియురాలు, నా పంట, నా వృక్షము, నా మొక్క ఎంత చక్కగా ఎదుగుతుందని ఆ యొక్క పిచ్చి పిచ్చి మొక్కలలో మధ్యలో నుండి తన వృక్షము, తన పంట, తన పుష్పము తనది కనబడుతుంది. నా ప్రియురాలు, స్త్రీలలో నా ప్రియురాలు అలా కనబడుతుంది. ఇక 2వ భాగాన్ని చూద్దామా. లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ప్రియ సహోదరి సహోదరులారా, లోయలలోనికి వెళ్తే నీళ్లు ఉంటాయి. ఈ నీటి దగ్గర పద్మము ఒకటి కనబడినప్పుడు ఆ నీటి దగ్గర ఉన్నటువంటి ఆ పద్మమును తీసుకొని రావడానికి ప్రమాదంలోనికి వెళ్ళాల్సి ఉంటుంది, ఆ గుంటలోనికి వెళ్ళాల్సి ఉంటుంది, ఆ నీళ్ళలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. లోయలలో ఉండేటటువంటి ఈ పద్మము, ఆ లోయలో ఈ పద్మం పుట్టడం జరిగింది. ప్రియులారా, లోయలలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ నీళ్ళ మధ్య ఈ పద్మము పుట్టినప్పుడు ఆ పద్మము అలా పుష్పిస్తూ ఉంటే ఎంత అందంగా కనబడుతుంది. ఇప్పుడు షూలమ్మితి ఇచ్చేటటువంటి సాక్ష్యం ఏంటంటే, నా చుట్టూ ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇది 2వ భాగము. మొదటి భాగంలోనే 2వ భాగం లోయ. మొదటిది మనం పొలాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేశాము, 2వది ఇప్పుడు లోయను ధ్యానము చేస్తున్నాం. లోయలలోనికి వెళ్ళినట్లయితే ఆ నీటి ప్రవాహంలో, ఆ నీటిలో ఆ పద్మము పుష్పిస్తూ ఉన్నది. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, లోయలలో పడినటువంటి ఒక బస్సు, లోయలలో ఇరుక్కుపోయిన ఒక వాహనము, లోయలలో పడిపోయిన కారణాన్ని బట్టి ఎంతోమంది చనిపోయారు అని మనం వింటుంటాం కదా. ప్రియులారా, లోయ ప్రమాదకరమైంది. ఆ లోయలలో ఈ పద్మము పుష్పిస్తూ ఉన్నది. ఎంత చక్కటి సాక్ష్యము షూలమ్మితి చెప్తుందో చూడండి. ఇక్కడ మొదటి భాగంలోనే 2 విషయాలు చూసినప్పుడు ఈ స్త్రీలో ఉన్నటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, గుణాలు ఏంటంటే, పొలములో పూయు పుష్పము, లోయలలో పుట్టు పద్మము. ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా ఈ వాక్యాన్ని గ్రహించడానికి ప్రయత్నిద్దాం. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు? వారు పైకి భక్తిపరులుగా కనబడుతున్నారు, కానీ మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశములుగా భావిస్తున్నారు, వాటినే బోధిస్తున్నారు. ఎన్నో సంఘాలు భూమి మీద ఉన్నాయి ప్రియులారా. గత కార్యక్రమాల్లో కూడా నేను చెప్పడం జరిగింది. అయితే యేసు ప్రభు వచ్చినప్పుడు ఒకే ఒక సంఘం ఉంటుంది, అది గొర్రెల సంఘం. ఆ సంఘమే ఎత్తబడుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, సంఘములోనికి మానవ సాంప్రదాయాలు వచ్చినప్పుడు, సంఘములోనికి మానవ కల్పితమైనటువంటి పాత్రలు వచ్చినప్పుడు, లోక సంబంధమైనటువంటి ఆచారాలు వచ్చినప్పుడు ఆ సంఘము ఎత్తబడగలదా? ఆలోచించాలి. సంఘములోనికి మానవ శక్తుల ప్రభావం వచ్చినప్పుడు, సంఘములోనికి మానవుని యొక్క స్వార్థపూరితమైన ఆలోచనలు,
అధికార దాహముతో ఉన్నటువంటి ఆలోచనలు వచ్చి వాక్యము కనుమరుగైపోతూ మానవ సాంప్రదాయాలు ప్రజలకు కనపరచబడుతూ ఉన్నప్పుడు ఆ సంఘము ఎత్తబడగలదా? దేవుని వాక్యము అనే పునాదుల మీద, ఆజ్ఞల మీద సంఘము కట్టబడాలి. వాక్యము మీద, ఆజ్ఞల మీద సంఘము ఎదగాలి. ఎన్నో సంఘాలు ఉన్నప్పటికీ ప్రియులారా, ఏ సంఘమైతే ఆయన ఆజ్ఞ మీద కట్టబడి, వాక్యము మీద కట్టబడి ఎదుగుతుందో ఆ సంఘాన్ని చూస్తున్నాడు ఆయన. ఏ విశ్వాసి అయితే తన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ మానవులు కల్పించే పద్ధతులు దైవోపదేశములుగా భావిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ అందులో ఉన్నప్పటికీ, ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే వాక్యానుసారంగా కట్టబడుతూ, వాక్యానుసారంగా ఎదుగుతూ, ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగుతూ తన జీవితాన్ని కాపాడుకుంటాడో అట్టివాడు పొలములో పూయు పుష్పము వంటి వాడిగా, అట్టివాడు లోయలలో పుట్టు పద్మము వంటి వాడిగా కనబడగలుగుతారు. ఈరోజు సంఘాల్లోనికి సాతాను ప్రభావము కనబడుతూ ఉన్నది, వస్తూ ఉన్నది. సంఘాన్ని సాతానుడు ప్రభావితం చేయగలుగుతున్నాడు. ఏదో ఒక రూపంలో సాతానుడు సంఘంలోనికి వచ్చి విశ్వాసులను గలిబిలిలోనికి నెట్టివేసే ప్రమాదము జరుగుతుంది. అయితే ప్రియ సంఘమా, ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. వాక్యపు పునాదుల మీద నీవు నీ జీవితాన్ని నిలబెట్టుకోవాలి. లోయలలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పుట్టే పుష్పము, పద్మము ఎలా ఉందో చూడండి. పొలములో పిచ్చి పిచ్చి మొక్కలు ఎదుగుతున్నప్పటికీ ఆ పిచ్చి మొక్కల వలన తన జీవితాన్ని పాడు చేసుకోకుండా ఆ పంట ఎలా పైకి ఎదుగుతుందో చూడండి. ఈరోజు నువ్వే మందిరానికి వెళ్ళినప్పటికీ, నువ్వే సంఘంలో ఉన్నప్పటికీ వాక్యం అనే పునాదుల మీద నువ్వు కట్టబడాలి. ఆజ్ఞలు నువ్వు పాటించగలగాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము అని రాయబడింది. నువ్వు ఆజ్ఞను అతిక్రమించినా, వాక్యాన్ని నువ్వు విడిచిపెట్టినా, ప్రియ సంగమా, నువ్వు ఆలోచించాలి. స్త్రీలలో ప్రత్యేకమైనటువంటి స్త్రీగా నువ్వు కనబడాలి. ఒక ప్రియుడు తన ప్రియురాలను చూసినప్పుడు ఎంతమంది స్త్రీలు అక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రియుడికి తన ప్రియురాల మీదకే దృష్టి వెళ్ళిపోతుంది. తన ప్రియురాలే అందంగా కనబడుతుంది. అలాగనే ఎవరి కోసమైతే తన ప్రాణాన్ని సిలువలో అర్పించాడో, ఎవరి కోసమైతే తన రక్తాన్ని కార్చాడో ఆ ప్రియుడు మనల్ని చూసినప్పుడు మన జీవితము, మన యొక్క ఆధ్యాత్మికత, మన యొక్క భక్తి ఆ ప్రభుకు అలా కనబడాలి. ప్రియులారా, 2 భాగాలు అయిపోయాయి మొదటి భాగంలో. ఇకపోతే 2వ భాగంలోనికి వెళ్ళిపోదామా? 3వ వచనం చూడండి. 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లే ఉన్నాడు. ఇప్పుడు షూలమితి ఆ ప్రాణ ప్రియుడిని చూసి అంటుంది కదా, అడవిలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు, నా పురుషుడు, నా వాడు అట్లే ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు, కానీ మానవుడు కాదాయన. శరీరధారిగా వచ్చాడు, శరీర సంబంధమైనటువంటి వాడు కాదాయన. ఆయన ఈ లోకానికి మానవ అవతారములో వచ్చినటువంటి దైవ కుమారుడు ఆయన. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత, తన యవ్వన కాలమున మన కోసము తన జీవితాన్ని ధారపోసాడు ఆయన. తన జీవితాన్ని మన కోసము త్యాగము చేశాడు ఆయన. ఏ పాపానికి లోబడలేదు ఆయన. సాతానుడు వచ్చి యేసు ప్రభువారిని శోధిస్తున్నప్పటికీ కూడా ఆ శోధనకు లొంగలేదు ఆయన. ఈ లోకంలో ఎన్నో పాపాలు ఉన్నప్పటికీ ఏ పాపాన్ని కూడా తన దగ్గరికి రానివ్వలేదు ఆయన. ఎందుకంటే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, ఆయన ఆకర్షించగలిగిన వాడు. అందుకే షూలమితి అంటుంది, నీవు నన్ను ఆకర్షించుము, నేను నీ ఎద్దకు పరిగెత్తుకొని వచ్చేదను అంటుంది. ప్రియులారా, అయితే మన ప్రియుడు ఆకర్షించగలిగిన వాడు ఆయన. పాపాన్ని దగ్గరికి రానివ్వలేదు ఆయన. పాపము లేనటువంటి పరమ పవిత్రుడు, పరిశుద్ధుడు ఆయన. అయితే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఆయనలో ఎలాంటి మలినము లేదు. ఆయన మన కోసము దీనుడిగా దారిద్ర్యతను అనుభవించడానికి వచ్చాడు. కన్య మరియ గర్భాన బెత్లెహేములో ఉద్భవించాడు. ఆ పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. ఆయన తను బ్రతికిన దినములన్నీ కష్టాన్ని, ఇబ్బందిని, శ్రమను, నిందను, అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
మన కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, సిలువలో చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు. ఇప్పుడు మనందరికీ స్థలములు సిద్ధపరుస్తూ రేపో మాపో త్వరలో రానయ్యున్నాడు ఆయన వచ్చినప్పుడు నీవు నేను ఎత్తబడాలి. అయితే ఇప్పుడు షూలమితి అంటుంది, ఇంతమంది పురుషులు ఉన్నప్పటికీ అడవిలో జల్దరు వృక్షం ఎలాగైతే ఉంటుందో పురుషులలో నా ప్రియుడు కూడా అట్లే కనబడుచున్నాడు, ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పాపము లేనివాడు, ఆయన కల్మషము లేనివాడు, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవడునూ లేడు. ప్రియులారా, ఈ రోజుల్లో మనము ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, నాయకులను, అధికారులను మనము చూస్తూ ఉన్నాం, ధనవంతులను మనము చూస్తున్నాం, పేదవారిని మనము చూస్తున్నాం. అయితే ఇంతమంది పురుషులు ఉన్నప్పటికీ కూడా ఈ పురుషులలో మన పురుషుడు, మన ప్రియుడు, సంగమా షూలమితి, మనమందరము కూడా మన ప్రియుడైనటువంటి, మన పురుషుడైనటువంటి యేసుక్రీస్తు కొరకు చూస్తున్నామే. ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడు, ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవడునూ లేడు. దావీదంటాడు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవడునూ లేడు. నేను కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనే నాకు సహాయము, ఆయనే నాకు కేడెము, ఆయనే నాకు దుర్గము, ఆయనే నాకు సమస్తము అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారలారా, మన ప్రియుడు పురుషులలో ఆయన వంటి వాడు ఎవడునూ లేడు, ప్రత్యేకమైనటువంటి వాడు ఆయన. నీవు నేను ఆరాధిస్తున్న మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రెండు భాగాలలో మొదటి భాగము స్త్రీ. సంఘములో అనేక సంఘాలలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘముగా, అనేక మంది విశ్వాసులలో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాసిగా, లోకములో జీవిస్తున్నటువంటి వారైనప్పటికీ లోక మాలిన్యాన్ని, లోకాన్ని తమకు అంటించుకోకుండా, లోక సాంప్రదాయాలను తమకు అంటించుకోకుండా, పాపాన్ని తమకు అంటించుకోకుండా గొర్రెపిల్ల రక్తంలో కడగబడి తమ వస్త్రాలు ఉదుకుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని, తమ తెలుపును, తమ పవిత్రతను, తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నటువంటి వారు అంత ప్రత్యేకంగా ఆ ప్రియునికి కనబడితే, ప్రియురాలైనటువంటి షూలమితికి కూడా, అంటే సంఘమైనటువంటి మనందరికీ కూడా, మన ప్రాణప్రియుడైన, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతే ప్రత్యేకముగా కనబడుతున్నాడు. ఆయన ప్రేమ ఈ లోకములో ఇంకెక్కడ కూడా మనము చూడలేము. తల్లికి మించిన ప్రేమ, తండ్రికి మించిన ప్రేమ, భార్యకు భర్తకు మించిన ప్రేమ, అన్న తమ్ముళ్లకు మించినటువంటి ప్రేమ, అన్ని ప్రేమలకు మించిన ప్రేమ మన ప్రియుడైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అందుకే షూలమితి అంటుంది, అడవిలో జల్దరు వృక్షము ఎలాగైతే కనబడుచున్నదో నా ప్రియుడు కూడా పురుషులలో అలాగనే కనబడుతున్నాడు. ఇక మనం ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. వచ్చే వారము మనము క్రిస్మస్ వారములో ఉన్నాం కాబట్టి ఆ ప్రియుడు ఈ లోకానికి ఎలాగ వచ్చాడు, ఆ ప్రియుని ద్వారా మన జీవితం ఎలా వెలిగించబడాలి అనే విషయాన్ని వచ్చే వారము మనం నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతమంది స్త్రీలలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీగా నువ్వు కనబడుతున్నావా? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ ఆధ్యాత్మికత ఎలా ఉన్నది? నీ భక్తి ఎలా ఉన్నది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? నీవు పిలువబడిన ఆ పిలుపును బట్టి నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నీ దర్శనమును బట్టి నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఒక ప్రత్యేకమైన వాడిగా నీ ప్రియుడికి నువ్వు కనబడుతున్నావా? సంగమా, షూలమితి, ఆలోచించాలి. అయితే మన రక్షకుడు కూడా అలాగనే ప్రత్యేకమైనటువంటి వాడు, ప్రత్యేకింపబడినటువంటి వాడు. ఆయన మనకు అలాగనే కనబడుతున్నాడు. ఆయన వంటి వాడు ఈ లోకంలో ఎవ్వరును కూడా లేరు. ఈ పరమగీతముల గ్రంథములో మన ప్రియుడు ప్రత్యేకింపబడినటువంటి వాడు. పురుషులలో ఆయన వంటి వాడు ఇంకొకడును లేడు. ఈ పరమగీతముల గ్రంథములలో స్త్రీలలో నా ప్రియురాలు అలాగనే కనబడుచున్నది అంటే సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియులారా, కాబట్టి అపార్థం చేసుకోవడానికి అవకాశము లేదు. మన మనోనేత్రాలు తెరవబడుతున్నాయి, ఆధ్యాత్మికంగా మనం బలపరచబడుతున్నాం. వాక్యము మనల్ని సంధిస్తుంది,
వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, వాక్యము మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది. కాబట్టి ఇక అపార్థం చేసుకోవడానికి అవకాశము లేదు. వాక్యములో ఎదుగుదాము. పరమగీతముల గ్రంథములో ఉన్నటువంటి ఆ ప్రియుడి ప్రేమను మనం పొందుకుందాము. పరమగీతములో గ్రంథములో ఉన్నటువంటి షూలమితి ఎలాగైతే తన నల్లని జీవితాన్ని విడిచిపెట్టేసుకుని, నేను నల్లని దానను అయినప్పటికీ నా ప్రియుని వలన నేను సౌందర్యవంతురాలిగా మార్చబడ్డాను అన్నట్లుగా మన పాపాన్ని విడిచిపెట్టి, మన జీవితాన్ని విడిచిపెట్టి, మన లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలు విడిచిపెట్టి ఆ ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నటువంటి మనము సౌందర్యవంతులుగా కనబడాలి. అంటే నీ రంగును బట్టి మాట్లాడట్లేదు ఆయన. నువ్వు నీ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, ఆయన రక్తములో నువ్వు కడగబడితే నీవు పరిశుద్ధపరచబడతావు. పాపపు క్రియలను విడిచిపెట్టినప్పుడు నీ క్రియలు నూతన క్రియలు, ఆ నూతన క్రియలు పరిశుద్ధమైనటువంటి క్రియలు. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడు నీ క్రియలు కూడా పరిశుద్ధంగానే ఉంటాయి. అలాగా షూలమితి వలె మనమందరం కూడా జీవించగలగాలి. అలాంటి షూలమితి స్వభావం మనము కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనము ప్రియునికి ప్రత్యేకమైనటువంటి వారముగా కనబడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ పరలోకపు తండ్రి, పరమగీతముల గ్రంథాన్ని మేము అపార్థము చేసుకుంటూ ఉండగా అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరుస్తూ చక్కటి వివరణ మీరు మాకు ఇస్తున్నారు. ప్రభువా, మీకు వందనాలు. ఈ రోజున స్త్రీలలో నా ప్రియురాలు అలా కనబడుచున్నది. ఎందుకంటే షారోను పొలములో పుష్పము వంటిది, లోయలలో పుట్టు పద్మము వంటిది. అలాగనే మీరు కూడా మా ప్రాణ ప్రియుడు, పురుషులలో మా ప్రియుడు అలాగనే కనబడుచున్నారు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఈ వాక్యము విన్న బిడ్డలందరినైనా ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ఎదగటానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అలాగనే వారి అక్కర్లు, వారి అవసరతలు మీరు తీర్చండి. ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని తండ్రి, ప్రార్థన అవసరతలు కలిగి ఉన్న ప్రతి వారిని మీరు దీవించి వారి అక్కర్లు తీర్చమని, వారికి కావలసిన సమృద్ధిని, సకల ఆశీర్వాదమును మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆధ్యాత్మికంగా బలపడుతున్న ప్రతి విశ్వాసికిని, సకల పరిశుద్ధులకును, సార్వత్రిక సంఘానికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతరము తోడయుండునుగాక. ఆమేన్. విన్న వర్తమానాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించుటకు honokevangelism@gmail.com లేదా 8125648948 నంబర్కి తెలియచేయగలరు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. గాడ్ బ్లెస్ యూ.